జీవితం కూడా మనం చాయ్ పెట్టినట్లే. మొట్టమొదలు మన అహంకారాన్ని మసలబెట్టాలి. ఎందుకంటే ఎప్పటి వరకు అహంకారం కరిగిపోదో అప్పటి వరకు బంధాల రుచి తీపిగా మారదు. తర్వాత మన బాధని ఆవిరిగా మార్చి ఎగరనివ్వాలి. ఎందుకంటే బాధ మనసుని చేదుగా మారుస్తుంది, శాంతిని ఇవ్వదు. దుఃఖాన్ని మెల్లమెల్లగా ఇంకిపోనివ్వండి. ఎలా అంటే ఛాయ్లో పంచదార కరిగిపోయి దానికి రుచిని ఎలా ఇస్తుందో సరిగ్గా అలాగే బాధ మనకు రుచిగా మారి శక్తినిస్తుంది. దీని తర్వాత మీ తప్పులని వడగట్టండి. ఎందుకంటే మంచి మనస్సు, మంచి ఆలోచన జీవితం యొక్క నిజమైన సువాసనలు. ఒకసారి ఇవన్నీ అయిపోతే కూర్చోండి, ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు సంతోషాల రుచిని ఆస్వాదించండి. ఇదే జీవనం యొక్క మధుర రసం. రాధే రాధే.